నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 10 PM. నేను అనిల్. హైదరాబాద్ గురించి సీఎం ఆలోచన చేయట్లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీని విమర్శించండి, తిట్టండి, తప్పులేదు కానీ పని చేయాలన్నారు కిషన్ రెడ్డి. మంత్రులు కౌంటర్గా తిట్టడంతో తమ బాధ్యత అయిపోయిందనుకుని పనులు చేయడం లేదన్నారు. పిరికి పందల్లా ఎందుకు అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేసే అవసరం ఏం వచ్చిందని చిన్న చిన్న అరెస్టులకు భయపడం, జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ అందజేశారు. అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకెళ్తామన్నారు. పీసీ కోష్ నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బీసీ కమిషనర్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో ముట్టడి చేపట్టి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. నేతలు పేర్కొన్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు 6,000 కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, విద్యార్థులు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లపై ఆధారపడి చదువుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని విమర్శించారు. దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పిఎస్ పరిధిలోని ధనలక్ష్మి జ్యువెలరీ వర్క్ షాప్లో చోరీ జరిగింది. షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు. అయితే చోరీ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. చోరీ ఎంతవరకు జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల అండతో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకుంటామని దళిత చైతన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ బాధిగా తెలిపారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ చైర్మన్ల అవినీతి కారణంగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. చైర్మన్లు భవన యజమానులకు సహకరిస్తూ లక్షలాది రూపాయలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారన్నారు. సికింద్రాబాద్, బేగపేట పరిధిలోని 8 మంది చైర్మన్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కు ఫిర్యాదు చేశామన్నారు. వారిని కమిషనర్ చార్మినార్ ప్రాంతానికి బదిలీ చేసినట్టుగా చెప్పారు. బీజేపీ సచివాలయ ముట్టడి ఘటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాను ఎంపీ మల్లు రవి మనిషినని చెప్పిన పోలీసులు వదలలేదు. అనంతరం మల్లు రవితో దిగిన ఫోటో చూపిస్తే అప్పుడు వదిలేశారు. ఇదెక్కడి అరెస్ట్ అని నవ్వుతూ వెళ్లిపోయారు కాంగ్రెస్ కార్యకర్త. హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులు అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఉదయం 10 గంటలకు కార్యాలయానికి హాజరు కావాల్సిన సిబ్బంది 11 అయినా రాకపోవడంతో పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న జీహెచ్ఎంసీ సర్కిల్ 2 కార్యాలయం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ సిబ్బందిని హెచ్చరించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని హెచ్చరించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5గురి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. రాత్రి ఆహారంలో ఎలుకల మందు కలుపుకొని తిన్నారు. 5గురు ఆత్మహత్యకు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు. ఫుడ్ శాంపిల్స్ ని FSL ల్యాబ్కి పంపించారు మియాపూర్ పోలీసులు. రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీక చంద్రారెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. సేవ్ హైదరాబాద్లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో సచివాలయ ముట్టడికి బయలుదేరిన మాజీ మేయర్ బండా కార్తీక చంద్రారెడ్డి పాటు పలువురు బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రుద్రారం గ్రామంలో ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడి తన అన్నపై కత్తితో దాడి చేశారు. రుద్రారం గ్రామంలో నివాసముంటున్న షేక్ బాబాకు ఆయన తమ్ముడు షేక్ మాదార్కు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. షేక్ బాబా తన తమ్ముడు షేక్ మదార్ ఇంటికి వెళ్లి ఆస్తులు అమ్ముతున్నాడని నిలదీశారు. అదే సమయంలో మదార్ ఇంట్లో లేకపోవడం, వచ్చిన తర్వాత విషయం చెప్పడంతో వారి మధ్య అగ్గి రాసుకుంది. కాగా తీవ్రంగా గాయపడ్డ షేక్ బాబాను ఇస్నాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సచివాలయంలో యూరియా సరఫరా లభ్యతపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ సురేంద్ర మోహన్ హాజరయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సుభాష్ కాలనీ గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కలుషిత నీరు తాగి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన 100 పడకల ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
జనగామ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. మండలంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడ్డారు. పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వచ్చామన్నారు. వచ్చి చూసేసరికి లోపల అంతా చిందరవందరంగా పడి ఉన్నాయన్నారు. ఇంట్లో ఉన్న 4 తులాల బంగారం, 90,000 నగదు, 20 తులాల వెండి దోచుకెళ్లినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహిళ కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి కొడుకుకి తాగిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం గిరిజనగూడెంలో బడి నిర్మాణానికి కలెక్టర్ ఆదేశించారు. కానీ నిర్మాణ పనులు ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని గిరిజన గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గూడెంలోని పిల్లలకు చదువుకోవడానికి బడి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గూడెంలో పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కానీ ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం ఏంటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బీలగడ్డ తండాలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయని మంత్రి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు హఠావో నినాదంతో బంద్కు పిలుపునిచ్చారు. పట్టణంలోని వ్యాపారులకు మద్దతుగా తెలంగాణ ఉద్యమకారులు బాసటగా నిలిచి మద్దతు ప్రకటించడంతో వ్యాపారుల నిరసనలు వెల్లువెత్తాయి. జిల్లాలో స్వచ్ఛందంగా తమ దుకాణ సముదాయాలకు బంద్కు పిలుపు ప్రకటించి నిరసన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. మంచిర్యాల జిల్లాలో ఘరానా మోస వెలుగులోకి వచ్చింది. చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో భారీగా బంగారం, నగదు మాయమైంది. బ్యాంకు ముందు ఖాతాదారులు పడిగాపులు కాస్తున్నారు. 330 మంది ఖాతాదారులు తనాఖా పెట్టిన 4 నుంచి 5 కోట్ల విలువైన బంగారంతో పాటు 80 లక్షల నగదు మాయమైంది. బ్యాంకు అధికారుల ఆడిట్లో భారీ మోసం బయటపడింది. 2 రోజులుగా క్యాషియర్ అందుబాటులో లేకుండా పోయాడు. నిర్మల్ జిల్లా బాస జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో ప్రవీణ్ పాఠక్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వైదిక బృందం అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలతో రంగురంగుల గాజులు తొడిగి పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారిని వైదోక్తంగా ఆర్దించారు. అనంతరం ముత్తైదులతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తైదులు ఒకరినొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గ్రామంలో గుర్తు తెలియని దొంగలు బాలయ్య అనే మేకల కాపరి పెద్ద మేకలను దొంగలించారు. ఒక్కొక్క మేక విలువ సుమారుగా 15,000 నుంచి 20,000 వరకు ఉంటుందని, మొత్తం 30 మేకలు కలిపి 7 నుంచి 8 లక్షలు విలువ చేసి ఉంటుందని లబోదీపమంటున్నాడు. వాహనం తీసుకువచ్చి 30 మేకలను దొంగలించినట్టు బాధితులు తెలిపారు. తెల్లవారుజామున మేకల షెడ్డుకు వెళ్లి చూస్తే పెద్ద పెద్ద మేకలు కనబడకుండా పోయాయన్నారు. పోలీసులకు సమాచారం ఇస్తే వారు ఏం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లు దర్శించుకున్నారు. పివి శ్రీనివాస్, అయోధ్యరెడ్డి, వైష్ణవి, భూపాల్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. తెలంగాణలో ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని కోరుకున్నామన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ప్రచారం చేసిన నేతల నోళ్లు మోయించామని డిప్యూటీ తెలిపారు. జనవరి 15 నాటికి 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యావరణ అనుమతులను తీసుకువచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అరెస్ట్ అయ్యారు. సచివాలయంలో ముట్టడికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. చేవల నియోజకవర్గంలో రామచంద్రరావు పల్లె నిద్ర కార్యక్రమం చేశారు. అక్కడ నుంచి సచివాలయం ముట్టడికి వెళ్తుండగా మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన బిజీగా కొనసాగుతుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. పలు ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక సింగపూర్ టూర్ విశేషాలను ఆర్థిక మంత్రికి తెలిపారు సీఎం. అమరావతిలో సింగపూర్ సంస్థల పెట్టుబడుల అంశాలను వివరించారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి కర్నూలు జిల్లా నెక్కంటి రేంజ్ ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ సిబ్బందిని అమరావతి పిలిపించుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటనకు కారణమైన విషయాలు తెలుసుకున్నారు. అటవీ సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు. 1,45,00,000 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నెల 25న 9 జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఇందులో కొత్తగా 6,70,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు.
వైసీపీ పబ్లిసిటీ వింగ్ ఆకాశమే హద్దుగా పనిచేసి చంద్రబాబు నాయుడు అబద్దాలను జనాలకు అర్థమయ్యేలా వివరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ లైన్కి తగ్గట్లుగా ముందుకెళ్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని క్యాడర్కు సజ్జల పిలుపునిచ్చారు. చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం ఎండగట్టాలని క్యాడర్కు సజ్జల సూచించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. టీటీడీ కళ్యాణ మండపంలో చిరంజీవి పేరుతో ఆయుష్ హోమం నిర్వహించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా విశాఖ జిల్లా రుషికొండ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1000 మంది భక్తులతో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా టీటీడీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం నిర్వహిస్తున్న ఈ స్వామి కొరతాలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రతం కంటే ఈ పవిత్ర దేవాలయంలో ఇంతమందితో ఈ వ్రతం జరగడం గొప్ప అనుభూతిని కలిగించిందని మహిళా భక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు. టీటీడీ ఆహ్వానం మేరకు జిల్లాల నుండి అనేక మంది భక్తులు హాజరై కుంకుమార్చన, పుష్పార్చన మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వ్రతం నిర్వహించుకోవడం వలన తమకు సిరి సంపదలు కలుగుతాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం మధురవాడలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 2 రోజుల పాటు జోనల్ స్థాయి క్రీడా పోటీలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ హాకీ ప్లేయర్ జ్ఞాన్ చంద్ స్మారక చిహ్నంగా నిర్వహిస్తున్న నేషనల్ జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలను నిర్వహిస్తుంది. సుమారు 1400 మంది క్రీడాకారులు ఈ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొంటున్నారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ పోడియంలో చుట్టుముట్టారు. వారిని కూటమి కార్పొరేటర్లు అడ్డుకునే యత్నం చేశారు. కూటమి వైసీపీ కార్పొరేటర్ మధ్య బాహాబాహి చోటు చేసుకుని దీంతో సభను 10 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావులమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. సుమారు 1500 మంది మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం దాతల సహకారంతో లక్ష్మీ రూపులు పూజా సామాగ్రి అందజేశారు. ఈ వ్రతాన్ని మద్దిరాల మల్లికార్జున శర్మ శాస్త్రీయంగా మంత్రోచ్చరణలతో నడిపించారు. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో మావులమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా సాగాయి. సుమారు 3000 మందికి పైగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలో ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. తొలక వాహనంపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక వేదిక వద్దకు తీసుకొచ్చారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో కాలం చెల్లిన చిక్కిళ్లతో గిరిజన విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. పౌష్టికాహారం కోసం రక్తంలో ఇమ్యూనిటీ పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ డే మీల్ పథకంలో అధికారులు అలసత్వం వహించారు. రంపచోడవరం డివిజన్ పరిధిలోని 7 మండలాల వ్యాప్తంగా దాదాపు 800 పాఠశాలలో ప్రతి నెల ఈ కాలం చెల్లిన చిక్కిళ్లను పంపిణీ చేస్తున్నారని గిరిజన సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. గిరిజన విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, ఈ నాసి రకం చిక్కిళ్లే అందుకు నిదర్శనమని గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీకో గృహ సముదాయాలను ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లను వైసీపీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, మళ్లీ టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజలకు నివాస యోగ్యం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే కొన్ని ఇళ్లను ప్రజలకు అప్పజెప్పామని, మిగతా గృహ సముదాయాలను గాంధీ జయంతి రోజున లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. పార్టీ పేరు చెప్పుకొని గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తుంది. పార్టీ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకుని దాడులకు దిగుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు గంజాయి ముఠాను అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఒరిస్సా నుంచి పొన్నూరుకు గంజాయి సరఫరా చేస్తుండగా 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 14 మందిని అర్బన్ సిఐ వీరనాయక్ పట్టుకున్నారు. ఒరిస్సాకి చెందిన మనోజ్, పొన్నూరుకు చెందిన షేక్ ఫజల్కు ఇచ్చాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్తో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రైలు ప్రయాణాన్ని ఆసరగా చేసుకుని నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేసిన వ్యక్తులను నెల్లూరు రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని రాయ్గఢ్ నుంచి చెన్నైకి అక్రమంగా గంజాయి తరలించే క్రమంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉన్న 2 అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని రైల్వే డీఎస్పీ మురళీధర్ అన్నారు. వీరి వద్ద నుంచి 4.5 లక్షల విలువైన 22.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు చెన్నైకి చెందిన పళనిస్వామి జబునిషాగా గుర్తించామన్నారు. 7 నెలల వ్యవధిలో రైల్వే పోలీసులు నిర్వహించిన తనిఖీలో 125 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు మొత్తం 16 కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లా రాచర్ల గ్రామ పరిసర పొలాల్లో పులి సంచరిస్తుందని తెలియడంతో గ్రామాల్లో రైతులు భయాందోళన చెందుతున్నారు. రాచర్ల ఫారం గ్రామం శివార్లోని కాంచనగుట్ట తిప్ప ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులి సంచారంపై ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. అటవీ ప్రాంతం సమీపంలో అక్కడ పులిజాడలు కనిపించడంతో గ్రామ ప్రజలు ఆందోళన నెలకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పులి సంచరించే అవకాశం ఉందని గ్రామ ప్రజలు రాత్రి వేళలో బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పులి సంచారం గమనిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పర్యటించారు. మారుమూల గిరిజన ప్రాంతాలైన కట్కూరు, ఎర్రతోలు, బొళ్లపల్లి, ఎడపల్లి, చింతరెడ్డిపాలెం ముంపు గ్రామాల ప్రజలను కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని సూచించారు. అందుకు అధికారులకు సహకరించాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వరద ముంపు నివారణ కోసం అధికారులు అత్యంత అప్రమత్తతో ఉండి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు జిల్లా పోలవరం ఎట్టి పట్టిసీమ కన్నాపురం అడ్డ రోడ్డు వద్ద శ్రీ సత్యసాయి మంచినీటి పథకం యూనియన్ కార్మికులు సమ్మెకు దిగారు. ఇప్పటికే 11 నెలలుగా జీతాలు అందకపోవడంతో తమ కుటుంబాలు, పిల్లలతో రోడ్డుపైకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందని సత్యసాయి యూనియన్ అధ్యక్షుడు శివ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను, రాజకీయ నాయకులను కలిసి మా ఆవేదన చెప్పుకున్నామని, అయినా న్యాయం జరగలేదని తెలిపారు. సత్యసాయి జిల్లా అమరాపురం హేమావతి సిద్ధేశ్వర ఆలయాన్ని సినీ నటుడు మంచు మనోజ్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆహ్వానంతో శివుడు మానవుని రూపంలో ఉన్న పురాతన ఆలయానికి వచ్చారు. వారికి ఆలయ అధికారులు గజమాలతో స్వాగతం పలికారు. సత్యసాయి జిల్లా కదిరిలో గంజాయి ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కొండమనాయునిపాళ్యం నుంచి సచివాలయం సమీపంలోని అడవుల్లో 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 10 కిలోల గంజాయి, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి ఎంబీఏ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బాలరాజుపల్లి సమీపంలో సరదాగా ఈతకు వెళ్లారు. రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీలో ఎంబీఏ 2వ సంవత్సరం చదువుతున్న దిలీప్, చంద్రశేఖర్ రెడ్డి, కేశవ్ మృతి చెందారు. అయితే డెడ్ బాడీలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. కాగా విద్యార్థుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మంత్రి బాల వీరాంజనేయులు, పొంగనూరు రామచంద్ర యాదవ్ వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. వినాయక చవితి వేడుకలకు ఆన్లైన్ అనుమతులు తప్పనిసరి అని తిరుపతి తవనంపల్లి ఎస్ఐ ప్రకటించారు. వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో తవనంపల్లి ఎస్ఐ చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో వేడుకలు నిర్వహించిన ఉత్సవ కమిటీలకు ఆయన సూచనలు చేశారు. వినాయక చవితి పూజల కోసం ముందు ఆన్లైన్లో అనుమతులు పొందడం తప్పనిసరి అని స్పష్టంగా తెలిపారు. కడప జిల్లా మైదుకూరు సిండికేట్ రైతు సహకార సంస్థ చైర్మన్గా పాషం మారుతి ప్రమాణ స్వీకారం చేశారు. పుట్ట సుధాకర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సహకార సమితి సంఘం చైర్మన్గా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి పాటుపడతారని, రైతులకు తక్కువ వడ్డీకి పరపతి రుణాలు అందించేందుకు కృషి చేస్తారని తెలిపారు. 1970 సంవత్సరం నుండి మంచి లాభాలను ఆశిస్తున్న ఈ మైదుకూరు సహకార సంఘం రాష్ట్రంలోనే ముందంజలో ఉండడం ఆనందదాయకమని అన్నారు. తిరుమల మొదటి ఘాటు రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి ఘాటు రోడ్డు వద్ద బస్సును కారు ఢీకొట్టింది. కారు బ్రేక్ ఫెయిల్ అవడంతో వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. హెయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో భక్తులు స్వల్ప గాలితో బయటపడ్డారు. బస్సు, కారు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయింది. కర్నూలు జిల్లా ఆలూరులో అంబేద్కర్ విగ్రహం ఎదుట దివ్యాంగులు ధర్నాకు దిగారు. సర్వేల పేరుతో పెన్షన్ల శాతం తగ్గించారని రోడ్డుపై బైఠాయించారు. అర్హులకు అనర్హత వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు పింఛన్ వెంటనే పునరుద్ధరించాలని నిరసన వ్యక్తం చేశారు. వారికి మద్దతు పలికిన ఎమ్మెల్యే బుసినే వీరుపాక్షి దివ్యాంగులకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కళ్ళు, చెవులు లేకపోయినా తమ మనోనేత్రంతో దివ్యాంగులు అత్యంత ప్రతిభ కనబరుస్తున్నారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కడప శంకరాపురంలోని దివ్యాంగుల పాఠశాలలో ప్రభుత్వ అధికారులు ఓ కార్యక్రమం నిర్వహించారు. వాసవి క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దివ్యాంగుల ప్రతిభకు సంబంధించి అనేకమైన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలైన వారికి బహుమతులను అందించారు. దేవుడు దివ్యాంగులకు అవిడితనాన్ని ఇచ్చాడు, కానీ వారికి సమాజంలోని అన్ని అవయవాలు పనిచేసే వారి కంటే అధికమైన తెలివి సమకూర్చారని పేర్కొన్నారు. దివ్యాంగులు వారి మనోనేత్రం ద్వారా ప్రతిభను కనబరుస్తున్నారని వివరించారు.
కడప జిల్లా మైదుకూరులో దివంగత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం మైదుకూరుకు తలమానికం కానుంది. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు పార్టీ స్థాపించడంతోనే మాలాంటి బీసీ వర్గాలు చట్టసభల్లోకి అడుగు పెట్టగలిగామని ఉద్వేగభరితమయ్యారు. తప్పు చేస్తే సీఎం ప్రధాని ఆయన తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తుండడంపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో లేకపోతే బెయిలుపై ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రవేశపెడుతున్న బిల్లును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ రాజకీయం హీటెక్కింది. ఇండియా కూటమి అభ్యర్థిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు అమిత్ షా. ఆయన ఇచ్చిన సల్వా జుడం తీర్పు వల్లే నక్సలిజం పెరిగిందన్నారు. సల్వా జుడం తీర్పు ఇవ్వకపోతే 2020కు ముందే దేశంలో నక్సలిజం అంతమయ్యేదని అమిత్ షా స్పష్టం చేశారు. పార్లమెంటు వద్ద భద్రతా వైఫల్యం వెలుగు చూస్తుంది. గుర్తు తెలియని ఆగంతకుడు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించారు. సదరు వ్యక్తి గోడ దూకి పార్లమెంటులోకి ప్రవేశించినట్టు తెలుస్తుంది. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నెల 11 ఇచ్చిన ఆదేశాలను సవరించింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని ఆదేశించింది. కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన భారీ సుంకాలపై చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా వైఖరిని బెదిరింపుగా అభివర్ణిస్తూ ఈ క్లిష్ట సమయంలో భారత్కు తాము సంపూర్ణ మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేసింది. భారత్పై ఏకంగా 50% టారిఫ్లు విధించాలన్న ట్రంప్ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.